ఓకే. అంటే నేను ఇంటర్వ్యూస్ చూసాను. ఇంటర్వ్యూస్ గతంలో మొన్న రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను. చూసిన తర్వాత గూడా అంటే కొంతమంది నాతో అన్న మాటలు ప్రజలు కొంతమంది అన్న మాటలు మీతో అంటున్నాను నేను. వాస్తవంగా ఆమెకి దేవుడొస్తాడా? లేకుంటే దేవుడని జెప్పి ఒక పేరు పెట్టి తను పైసలు బాగా సంపాదిస్తుందని చెప్పి గూడా పైసలు సంపాదించేటోళ్ళకి దేవుడు రాడు. ఆ! ఎందుకంటే అదే కావాలనుకుంటే మనం యాక్టింగ్ చేసినా కూర్చోవచ్చు దేవునికి. మనకు అది వద్దు. ఫస్ట్ మనకు దేవుళ్ళు ఉంటే పైస ఎట్లయినా వస్తుంది వాళ్ళు చూపిస్తే. వాళ్ళు కరుణిస్తే ఇయ్యాల కాకపోయినా రేపైనా వాళ్ళు మన జీవితం ఏందని చెప్పి గ్రహిస్తారు. కాబట్టి మనకి ఎప్పుడైనా పైస వస్తుంది. పైస గురించి నా దగ్గర అయితే అట్లాంటి టాపిక్స్ ఏం నడవలేదు. అసలు దేవుని గురించి ఆమెకి ఏం తెలుసు? అసలు దేవత గురించి కూడా ఆమెకి ఏం తెలుసు? దేవుడు రాకుండా ఇంటర్వ్యూలు ఇస్తుంది కేవలం ఏదో హిట్ అయిదామని లేకపోతే ఇంకేదో చేద్దామని చెప్పి కానీ ఏమి తెలియదు ఆమెకి. అన్న ఇప్పుడు ఒకటి నేను దేవుడు రాగానే దేవుని రూమ్ లో గద్దెలు వేసుకున్నాను వీడియోలు తీసి పెట్టుడు అవన్నీ చేస్తలే. ఇప్పుడు కొంతమంది బయట దేవుడు వస్తలే అని చెప్పుకుంటారు పేరుకి, కానీ లోపల దేవుని రూమ్ లలో వీడియోలు తీసి పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు రీల్స్లలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నన్ను కూడా కొంతమంది అంటూ ఉంటారు, అమ్మవారిని నువ్వే అనుకోని ఇట్లా గెటప్లు వేస్తున్నావు అట్లా ఇట్లా. అంటే నేను ఒక సాంగ్ కోసం చేసినాక నా సొంతంగా నాకు పైస ఎక్కువ అయితే నేను చేయలే కదా. అదొక దాంట్లో సాంగ్లో ఒక క్లిప్ అది నేను చేసుకున్నా. కానీ బయట ఇట్లా మాట్లాడుతున్నారు నేనే అమ్మవారిని అని చెప్పేసి ఇట్లా దేవత గెటప్ వేసి త్రిశూలాలు పట్టుకొని కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారు అట్లా మాట్లాడుతున్నారు. కానీ అది కాదు మ్యాటర్ ఆడ. అది నా సాంగ్ నేను తీసుకున్నా అంతే. సాంగ్ కోసమే తీసుకున్నాను. ఓకే. అప్పటి నుంచి లైఫ్ టర్నింగ్ అయిపోయింది. అంటే దేవుడు ఒకవేళ మమ్మీ అన్నప్పటి నుంచి నీ లైఫ్ టర్న్ అయిపోయింది. ఓకే. ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మా ఫ్యామిలీ ఇప్పుడు మా మమ్మీ డాడీ అయితే నాకు చాలా సపోర్ట్. బయట వాళ్ళు ఎవరేమనుకున్నా వాళ్ళు ఉన్నంత కాలం నాకైతే సపోర్టింగ్ అనేది ఎప్పుడు పోదు. ఎందుకంటే బయట వాళ్ళు ఏమన్నా కానీ మా మమ్మీ నాకు ఒకటే చెప్తుంది, పట్టించుకోదు బెట్ట, ఎదుగుతుంటే మనం తొక్కేయాలని ఎంతో మంది చూస్తూ ఉంటారు. మా డాడీ కూడా చెప్తారు, అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు, మనము వెళ్ళే దారి మనం వెళ్తూనే ఉండాలి, చక్కగా పోతుంటే ఇటు మరలు అటు మరలు చాలా మంది చెప్తారు, అది మన దగ్గర ఉండాలి. అవును. అంటే ఇలా దేవుడు వస్తూ ఉంటాడు ఇలా చేస్తూ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే ఆమెకి అది దేవుడు వస్తాడు అది వస్తాడు అని చెప్పి కూడా కొంతమంది మనం వెళ్తుంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమంది. లే అన్న, నేను దేవుడు వచ్చినాక నేను ఎప్పుడు మొత్తం నాకు కంప్లీట్లీ దేవుడు వస్తాను బిహేవ్ చేయను. ఎట్లా అంటే దేవత వచ్చే టైంకే నేను దేవుడు అన్న మాట తీస్తాను. అంతవరకు నేను నాకు దేవుడు వస్తాను కూడా నేను ఎవరితోనైతే చెప్పుకోను. వాళ్ళే నన్ను ఈ చేతికి అవి ఇవి చూసి అడుగుతూ ఉంటారు, దేవుడు వస్తుందా ఏం అమ్మవారు వస్తుంది అంటే కూడా. నేను బయట పబ్లిక్ అయితే నాకు ఇంకా మైసమ్మ ఇల్లం వస్తుందని ఎవరు తెలియదు. మ్యాక్స్ అందరికి నేను చెప్పుకునే విధానం అయితే ఏడుపాయల వనదుర్గ భవాని వస్తుంది. నాకు ఏడుపాయల వనదుర్గ మాతనే వస్తుంది అని చెప్పి ఎందుకు అదే పేరు చెప్తున్నాను? ఫస్ట్ నుంచి నాకు అమ్మవారు 7 సంవత్సరాల నుంచి నేను నవరాత్రులు చేస్తాను కదా, నవరాత్రులు కూడా నేను ఏడుపాయలకే చేస్తా. అట్లా నాకు ఇక వచ్చుడు కూడా మా ఇంటి పక్కన ఆమెకు వచ్చిందని చూడు, ఆమె కూడా ఏడుపాయల దుర్గామాతనే వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చేది కూడా ఏడుపాయల దుర్గామాతనే. కానీ బయట ఎట్లా అనుకుంటే దేవుడు వస్తే చెప్పుకుంటారా బయట ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అట్లా మాట్లాడుతారు. ఏంటంటే ఇప్పుడు మనకి సత్యంగా దేవత అయితే చెప్పుకోనికి మనం ఏం వెనుకపోం కదన్న ఎవరైనా కానీ. అంటే ఎలాంటి సందర్భాలలో ఎక్కువ వస్తుంటారు మీ దగ్గరికి చూపించుకోవడానికి? ఎలాంటి ఇబ్బందుల వల్ల ఎక్కువ వస్తుంటారు? మీరు ఎలాంటి క్యూరియస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఎక్కువ? ఇప్పుడు దేవుడు వచ్చి కట్లల్లో వేసిరు నన్ను, నేను బాగా బాధలు పడుతున్నా అని కొంతమంది వస్తారు. దేవుని కన్ను నుండి బయటికి వస్తలేదు అమ్మవారు నాకు అని అట్లా కొంతమంది వస్తారు. కొంతమంది ఏమో భార్యాభర్తల సమస్య వాళ్ళు వస్తారు, కొంతమంది లవ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తారు. అట్లా టైప్ ఆఫ్ గా ఉంటాయి అన్ని. కొంతమంది ల్యాండ్ విషయంలో వస్తారు. ఒక ల్యాండ్ కూడా నేను సాల్వ్ చేసిన. అది సూపర్. దేవత మీ పైన వచ్చిన తర్వాత ఇవన్నిటికీ సొల్యూషన్ తను. అంతకుముందుకు నేను ఇవన్నీ నమ్మకపోతుండే, దేవుడు మంత్రాలు నిజంగా దేవత ఉందా అసలు ఏం నమ్మకపోతుండే. మా మమ్మీ బలవంతంతో మొక్కమంటే దేవుని దగ్గర ఇట్లా మొక్కుతుండే బయటకు వస్తుండే అంతే. ఎట్లా అంటే నేను దేవుడు వచ్చినాక ఇట్లా అయినా కానీ దేవుడు రాకముందుకు నేను అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇట్లా తీయడం ఏం లేకపోతుండే. టోటల్ డిఫరెంట్ మొత్తం. అప్పుడు సంజు వేరు ఇప్పుడు సంజు వేరు అంటారు. ఇక అంటే అప్పటి నుంచి అయినా కానీ నాకు రీల్స్ చేయడం అవి అంటే ఇష్టం. మమ్మీని ఒక 2-3 టైమ్స్ కూడా అడిగితే మా అమ్మ ఉండే వద్దు బేట ఫ్యామిలీ మంచోళ్ళు కాదు, 10 మంది 10 తీరులో మాట్లాడతారు, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇట్లా అట్లా అని అంటే కూడా సరేలే మమ్మీ చెప్తుంది కదా అని చెప్పి నేను కూడా వీటికి దూరం ఉన్నా. కొంచెము స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా అనే టైంలో ఇట్లా జరిగింది. ఓకే. అంటే రీల్స్ చేసేటప్పుడు అంటే ఆ రీల్స్ లో కూడా నేను చూసా అంటే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది మీరు రీల్స్ చేస్తుంటే టైంలో. సో అప్పుడు కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ ఎప్పుడైనా అయిందా? అంటే కేవలం ఇట్లా వ్యూస్ కోసము ఫాలోవర్స్ కోసం ఇలా చేస్తుందని అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? అట్లయితే ఏం రాలేదు, ఎందుకంటే అందరికి తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ మొత్తం దేవత సాంగ్సే చేసిన, అన్ని దేవుళ్ళ పాటలే చేస్తుంటే కొంతమంది ఉండి అక్క మొత్తం ఫ్లోకే ఏమంటారు దేవుని పాటలే కాకుండా కొంచెము ఫోక్ కూడా చెయ్యక్క అంటేనే నేను దీని సైడ్ మరలిన.
అయినా కొంచెం ఇప్పుడు ఫోక్ చేస్తున్నా. ఫోక్ సాంగ్స్ కూడా కొంచెం చేసావా ఇప్పుడు ఇంతవరకు? అంటే యూట్యూబ్ లో చేయలేదు, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇప్పుడు అవి ఇవి 2 చేస్తున్నా. ఓకే, 2 ఇన్స్టాగ్రామ్ లో అవి ఇవి చేస్తూ అంటే గెటప్ ని బట్టి, నేను శారీ మీద ఉంటే మొత్తం దేవునివి, ఇప్పుడు నేను నార్మల్ గా డ్రెస్సింగ్ మీద వీటి మీద ఉంటే కొంచెం ఫోక్ సాంగ్స్ అట్లా. ఓకే, సో నిజంగా వాస్తవానికి అంటే కొంతమంది, అంటే అందరూ అని చెప్పి నేను అంటలేను, కొంతమంది అసలు ఆ దేవుడే లేడు అని చెప్పి కొంతమంది అంటారు. అలా కొంతమంది అంటారు కాదు, చెప్తున్నా కదా, నాకు అమ్మవారు రాకముందు నేను కూడా అంతే, దేవుడే లేడు, జస్ట్ మొక్కుతారంటే మొక్కుతారు. నేను మమ్మీని కూడా అంటుండే, వాళ్ళు మనకేం ఇంత బాధలు పడుతున్న వాళ్ళు మనల్ని ఏం చూస్తున్నారు అంటుండే. మా మమ్మీ ఏం చెప్తుండే, దేవుడు ఇలా వచ్చి రేపే చూపియాడు మనకి, కొన్ని ఏళ్ళ తర్వాత టైం పడుతుంది అంటే. మా మమ్మీ ఇప్పుడు 15 years నుంచి అన్న, మా మమ్మీ కూడా ఏమీ సుఖపడలేదు, మస్తు కష్టాలు పడ్డది 15 years నుంచి. 15 years నుంచి కష్టాలు పడుతుంటేనే నేను అన్న, ఇంత కష్టపడుతున్నా కానీ మనకి ఏం ఫలితం దక్కిందంటే మమ్మీ చెప్తుంటుండే, దేనికైనా ఓపిక పడాలి, ఓపిక ఇలా వచ్చింది ఆ డే మనకి. ఓకే, అంటే మీ స్టోరీ వింటుంటే, అంటే నేను అడిగేది కాదు ఇది, అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా కామెంట్లు వేస్తూ ఉంటారు కొంతమంది, అరే ఏ సినిమా చూసినా సినిమా స్టోరీ బాగా చెప్తాను అని చెప్పి అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళకి నేను ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, ఏ సినిమానో ఏ సీరియలో అయితే నేను చెప్పకపోతుండే. ఇంకొకటి ఏంటంటే, నేను టీవీ చూడను, సినిమాలు సీరియల్స్ కూడా నేను చూడను, ఏమున్నా దేవుని చరిత్రలు చూస్తాను అంతే. అవి కూడా ఇప్పుడు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మొత్తం నేను ఇదే కల్చర్, బోనాలు ఎత్తుకొని పోవడము, బతుకమ్మ ఆడడము చాలా ఇష్టం నాకు. ఇష్టమైన ఫెస్టివల్. మళ్ళా ఇట్లా పల్లెటూర్లు అందరితో కలిసి తిరగడము, 7 ఉన్నా కానీ 10 మందిలో కూర్చొని మాట్లాడడం, అందరిలో కలిసిపోతారు. ఇక వాళ్ళు ఎసొంటాలన్నా కానీ అన్న 10 మంది వాళ్ళ గురించి 10 తీర్లు చెప్పినా కానీ పట్టించుకోను, ఫస్ట్ నాతో వాళ్ళు ఉండేదాని విధానం బట్టి చూస్తున్నా. కానీ ఈ మధ్యలో చూస్తున్నా, చెల్లె అనుకుంటా నాకే నాగుపాము అవ్వడము, ఇన్స్టాగ్రామ్ లో అజ్జయ్ అనుకుంటా వాళ్ళకి సపోర్టివ్ తీసుకొని నన్ను పక్కకు తోసేయడం, ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి నడుస్తున్నా. ఇప్పుడు తెలుసుకుంటాం ఎవరేంది అంటే. ఇన్ని రోజులు ఎట్లా అంటే అందరు నా వాళ్ళే కదా, ఇవాళ వాళ్ళని చేస్తారు, రేపు మళ్ళీ నాకే దారి చూపిస్తారు అనుకుంటుండే. కానీ నేను మంచి చేసిన వాళ్ళు ఇలా నా గురించి బయట చెడ్డగా చెప్పుకుంటారు. నేను కొంతమందికి ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పినప్పుడు వాళ్ళే నా గురించి ఇలా వేరే వాళ్ళతోని అట్లా. ఓకే, సో మంచిగా ఉండాలి అని చెప్పి మీరే చెప్పారు, కానీ వాళ్ళే నాకే శత్రువులు అయినారు. ఓకే, అలా ఉంది ఈ జనరేషన్. ఓకే, అంటే నాకు మా మమ్మీ కూడా చెప్తుండే, ఇట్లా కొంతమంది ఇన్స్టా నాకు దగ్గర వాళ్ళు కూడా పరిచయం అయిన వాళ్ళు కూడా చెప్తుండే, ఇట్లా అట్లా ఇట్లుండాలి, వీళ్ళతో అట్లుండాలి. మా మమ్మీ కూడా చెప్తుండే, ఎవరితో ఈజీగా మాట్లాడకు, నీతో ఇదే బాధ, నాకు అందరిని ఈజీగా నమ్ముతావు, నువ్వు ఏందో నీది అర్థం కాలేదు అని చెప్తే నేను వినకపోతుండే. ఎట్ ది ఎండ్ నాకు దెబ్బ తాకింది చూడు, అప్పుడు విన్నా నేను. నిన్న నేను మమ్మీతో అన్నా, అప్పుడు నువ్వు చెప్తే తినలేదు, కానీ ఇవాళ తెలుస్తుంది నాకు, ఒక్కొక్కరు గుణాలను బట్టి తెలుస్తుంది నాకని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఓకే, నీకు ఇష్టమైన పండుగ ఏదంటే ఏం చెప్తావు? నవరాత్రులు అంటే ఇష్టం. దసరా. ఓకే, సో బతుకమ్మ అంటే ఇలాంటి అంటే అమ్మవారు వచ్చినాక బతుకమ్మ నవరాత్రులు అవి ఇష్టం, అమ్మవారు రాకముందుకు బోనాలు బతుకమ్మ అంతే. ఇప్పుడు దేవుడు వచ్చినాక నవరాత్రులు, ఎందుకంటే నవరాత్రులలో 9 రోజులు మనకి వేరే రెస్పెక్ట్ ఉంటది కదా. ఇక అంటే అమ్మవారిని పెట్టడము, ఊదిలేయడము, ఈసారిగా నేను కూడా పెట్టేస్తున్నాను అమ్మవారిని. 7 years నుంచి నేను అఖండ జ్యోతి దీపం పెట్టుకొని చేస్తా నవరాత్రులు. కానీ ఈసారి ఇంకా నాకు ఆమె మంచిగా అన్ని విధాలుగా ఆనందంతో చూపిస్తుంది కాబట్టి విగ్రహమే పెడదాం అనుకుంటున్నా. అప్పుడు కూడా నా మీద చాలా మంది చాలా నెగిటివ్స్ మాట్లాడుకుంటారు, ఎవరు సపోర్ట్ చేసి పెట్టుకుంటుందో విగ్రహాలు, అంటే పైసెట్లకి వెళ్ళి వస్తుంది మీకు అంటనే ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెంలా అమ్మవారు రాగానే నా ఇల్లు పెద్దగా అయ్యింది, అంటే చిన్నగా ఉండే మా ఇల్లు, అందరి ఇల్లు లెక్క ఉండకపోతుండే. నేను నా ఇల్లు మంచిగా చేయించుకుంటున్నా. ఇవాళ వచ్చేసింది ఆ టాక్, అంటే ఏడికి ఎవరు పెడుతురో వీళ్ళకి ఇంత మంచిగా అవుతురు ఇల్లు అన్న టాక్ వస్తుంది. కానీ నాడు ఎంత కష్టం, ఎంత పడుతురు ఎంకాల ఏందని చెప్పి ఎవరు చూస్తలేదు, ఎదుగుతుంటే ఎవరు లేని వాళ్ళు ఎక్కువ. అది అయిపోయింది. ఓకే, సో ఈ వచ్చే దసరాకి అమ్మవారిని పెడుతున్నాను, ఈసారి పెడుతున్నా. ఓకే, సో నవరాత్రులు ఇంకా ఆమె అనుగ్రహించి మంచి గలిగించింది అనుకో, ఆమెకు ఒక గుడే కట్టాలని నా కోరిక ఎప్పటి నుంచో. గుడి కట్టాలని గుడి కట్టాలి నేను చాలా సార్లు మా మమ్మీతో కూడా, అంటే మా మమ్మీ అనేది వాళ్ళు కరుణిస్తే మనకి ఏదైనా జరుగుతుంది. నేను అమ్మవారిని పెట్టాలనుకున్నా 7 years నుంచి, అది కలిసి రాలేదు. 8th year ఇప్పుడు టైం వచ్చింది పెడుతున్నా. అట్లా టెంపుల్ కూడా ఒక టైం వస్తుంది. మళ్ళీ నేను టెంపుల్ కూడా వీళ్ళ దాని పైసలు తీసుకొని కూడా చేయను. ఇప్పుడు ఎట్లుంటారన్న, ఇప్పుడు ఎట్లుంటారు దేవుని పేరు చెప్పి పైసలు తీసుకొని ఇట్లా ఇవి అవి చేస్తామని చెప్పి, నేను అట్లా కాకుండా నా సొంత పైసా, ఆమె కలిగించిన పైసతోనే నేను చేసుకుంటా. సూపర్, అంటే కలిగించిన పైసలతోనే చేసుకుంటా. కానీ ఇంకెవరైనా అక్క నాకు ఆ తల్లి అంటే ఇష్టం, నేను పెడతా కొంచెం అనుకుంటే కష్టంతో ఓకే చేస్తా. సూపర్, మంచి ఆలోచన అది.